హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, చాలామందికి రోజు రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది. మనం ఒకేసారి డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ క్వాంటిటీ తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా బాదంని తీసుకొని ఒక తడి లేని బాక్స్లో వేసేసి మధ్యలో కొన్ని లవంగాలు వేసి మళ్ళీ పైన కనుక బాదంని వేసి పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా పురుగు అయితే పట్టకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట ఉన్నా సరే పురుగు అయితే పట్టకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి ఒక్కరింట్లో కామన్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ వాచర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వాటర్ అన్నీ లీక్ అయిపోతాయి, కుక్కర్ కూడా సరిగ్గా పనిచేయదు. అలాంటప్పుడు మనం వేస్ట్ అని పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటాము. కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇలా మనము కుక్కర్ పెట్టడానికి ఒక 10 మినిట్స్ ముందు ఈ వాచర్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి తర్వాత కుక్కర్ మూతకి కనుక సెట్ చేసాము అనుకోండి, ఈజీగా సెట్ అయిపోతుంది. వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండానైతే ఉంటాయి. అలాగే పెట్టడానికి ముందు అందులోనే కొంచెం మనము పప్పులో కానీ రైస్లో కానీ కొంచెం ఆయిల్ కనుక వేసి పెట్టాము అనుకోండి, పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. అలాగే ఒక స్పూన్ని కనుక అందులో వేసాము అనుకోండి, వాటర్ అనేది లీక్ అవ్వకుండానైతే ఉంటుంది. కుక్కర్ పెట్టేటప్పుడు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి, మనకి పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ కుక్కర్ వాచర్ లీక్ అయినా సరే, కుక్కర్ వాచర్ లూజ్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతిరోజు నిత్య దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా పసుపు కుంకుమ అయితే సపరేట్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్ని డేస్ తర్వాత అది కలర్ చేంజ్ అయిపోతుంది, పురుగు అయితే పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ డబ్బాలో ఒక హార్త్ కర్పూరం వేసి మనం గాలి తగలకుండా మూత కనుక పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ అయినా సరే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వదు, పురుగు పట్టదు, మనకి టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, నార్మల్గా మనము కారంని ఇయర్కి సరిపడా ఒకేసారి సమ్మర్లోనైతే ఇలా ఆడించి డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. కొన్ని డేస్ తర్వాత అది మొత్తం ఘాట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం కర్రీస్లో వేసుకున్న టేస్ట్ అయితే ఉండదు. ఇలా ఘాటు తగ్గకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అందులో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే కలర్ మారదు, ఘాట్ అయితే తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో బాడీ లోషన్ అలాగే హ్యాండ్ వాష్ కామన్గా వాడుతూ ఉంటాము. మనము చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఊరికే ప్రెస్ చేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీ అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు కొంచెం క్వాంటిటీనే రావాలి, వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ తీసుకొని ఇలా పైన రబ్బర్ వేసి కనుక పెట్టాము అనుకోండి, వాళ్ళు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది. దీనివల్ల ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇబ్బంది కాకుండానైతే ఉంటుంది. నేను చెప్పిన ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనము పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కర్రీ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటారు. మనం రెగ్యులర్గా ఇందులో కర్రీస్ పెట్టడం వల్ల ఆయిల్ స్మెల్ అంతా కూడా ఆ మూతలకే పట్టేస్తూ ఉంటుంది. మనం విమ్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ని ఆ కర్రీ బాక్సెస్లో పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 1 అవర్ పాటు అలానే ఉంచాలి. 1 అవర్ తర్వాత ఆ న్యూస్ పేపర్ని రిమూవ్ చేసేసి సోప్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆయిల్ స్మెల్ అనేది చాలా ఈజీగానైతే వదిలిపోతుంది. మనం సోప్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు, జస్ట్ ఆ న్యూస్ పేపర్తోనే ఈజీగానైతే పోతుంది. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. నెయిల్ పాలిష్ అనేది ఎప్పుడైనా గాలి తగిలితే తొందరగా గడ్డ కట్టేస్తుంది. సో గడ్డ కట్టడం వల్ల మనం పెట్టుకునేటప్పుడు లిక్విడ్ లాగానైతే ఉండదు, అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయాల్సిన పని లేకుండా ఆ గడ్డ కట్టిన నెయిల్ పాలిష్లో మనం యూజ్ చేసే డియోడ్రెంట్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని స్ప్రే చేసేసి మనం గట్టిగా షేక్ చేసి ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి, అది మంచిగా లిక్విడ్ టెక్స్చర్లోకి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, నెయిల్ పాలిష్ గడ్డ కట్టింది అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా సరే గోల్డ్ చైన్స్ కానీ నల్ల పూసలు కానీ వేసుకుంటూ ఉంటాం. మెయిన్గా చిన్నపిల్లలకి గోల్డ్ చైన్స్ వేయాలి అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా పోతుంది, ఊడిపోతుంది అనే టెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అలా గోల్డ్ చైన్స్ వేసినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి.
మనం ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి బ్యాక్ సైడ్ హుక్ అయితే వస్తుంది కదా, దాన్ని తీసుకొని ఇలా గట్టిగా కనుక ప్రెస్ చేసి పెట్టాము అనుకోండి, మనకి ఊడిపోతుందనే టెన్షన్ ఉండదు. ఈవెన్ పిల్లలకి వేసినా ఎక్కడైనా పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు. మెయిన్గా గోల్డ్ రేట్ అయితే ఎక్కువగా ఉంది కదా, సో మనం వేసుకోవాలి అన్నా పిల్లలకి వేసుకోవాలి అన్నా కూడా చాలా భయపడుతూ ఉంటాం కదా. ఈ టిప్ ట్రై చేసి కనుక పెట్టుకున్నారు అనుకోండి, మనకి పిల్లలకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా మనం జర్నీలో చేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటి సీజర్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఫుడ్కి ఏదైనా కట్ చేసే అవసరం ఉంటుంది అనేసి క్యారీ చేస్తూ ఉంటాము. ఇవి ఎడ్జెస్ షార్ప్గా ఉండడం వల్ల మనకి కొన్నిసార్లు హ్యాండ్ అనేది డైరెక్ట్గా పెట్టడం వల్ల ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా. అలా ఇంజురీ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక పెన్ క్యాప్ని తీసుకొని ఇలా ఎడ్జ్కి పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనకి ఇంజురీస్ అవుతాయనే టెన్షన్ ఉండదు. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో హ్యాండ్ పెట్టినా సరే వాళ్ళకి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సీజర్ అనే కాదు, నైఫ్ని కూడా ఇలా కనుక క్యారీ చేసుకున్నాము అనుకోండి, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, చాలామందికి మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అలానే మేకప్ ప్రోడక్ట్స్ వాడడం కూడా ఇష్టం ఉండదు. కొంతమంది మేకప్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్తోనే ఇలా సింపుల్గా మేకప్ లుక్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీంతోనే సింపుల్గా ఫౌండేషన్ అయితే రెడీ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూస్ చేసే ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, అందులో కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాము అనుకోండి, ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేసాము అనుకోండి, ఒక మంచిగా ఒక పేస్ట్ టెక్చర్ అయితే వచ్చేస్తుంది. దాన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నాము అనుకోండి, ఇది మంచి ఫౌండేషన్ లాగానైతే రెడీ అయిపోతుంది. మనం బయట డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా, అది పడుతుందో లేదో అనే టెన్షన్ పడకుండా ఇంట్లోనే రోజు యూస్ చేసే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్తోనే మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా వైట్ షర్ట్స్ కానీ పిల్లలకి యూనిఫామ్ వైట్ షర్ట్స్ ఉంటాయి కదా, అవి వేసినప్పుడు నెక్ దగ్గర తొందరగా మరకలు అనేది కనిపిస్తాయి. మెయిన్గా స్వెట్టింగ్ వచ్చినప్పుడు నల్లగా అయిపోతుంది కదా, అలా కాలర్ దగ్గర నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసి తర్వాత కనుక పిల్లలు కానీ వాళ్ళు కానీ షర్ట్స్ కనుక వేసుకున్నారు అనుకోండి, మురికి పట్టినా ఈజీగా వదిలిపోతుంది. ఒకవేళ పట్టిన మురికి కూడా కనిపించకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఫ్రిడ్జ్ని అయితే వాడుతూ ఉంటాము. ఫ్రిడ్జ్లో మనం వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, అలాగే మనము ఇందులో అన్ని రకాల ఫుడ్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు అందులో కర్రీ కానీ ఏదైనా పిండి కానీ పాడైపోతే ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. మనం ఫ్రిడ్జ్ మొత్తం ఐటమ్స్ క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం వంట సోడా వేసి ఒక న్యూస్ పేపర్ని అందులో పెట్టాలి. ఒక 10 మినిట్స్ అలానే ఉంచి తర్వాత వాటర్ తీసేసి ఈ బౌల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, ఆ ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది. సో దాని ద్వారా అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి.